మార్గశిర పౌర్ణమి గురువారం. ఇది ఈ సంవత్సరంలోని ఆఖరి పౌర్ణమి. ఈ ఎంతో పవిత్రమైన శక్తివంతమైన ఈ పౌర్ణమి రోజున ఒక్క నిమ్మకాయతో రహస్యంగా ఇలా చేస్తే చాలు, మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు. పౌర్ణమి తిథి అనేది అత్యంత శక్తివంతమైనది. ఆ రోజున చేసే పరిహారాలకు ఫలితం రెట్టింపుగా ఉంటుంది. ఇది ఒక రహస్య తాంత్రిక పరిహారం. నిమ్మకాయతో పౌర్ణమి రోజున ఇలా చేయటం వల్ల మీకు ఉన్నటువంటి అప్పుల సమస్యల నుండి, ఆర్థిక సమస్యల నుంచి, ముఖ్యంగా శత్రు సమస్యల నుంచి ఇలా ప్రతిదీ మీకు ఏ పరంగా అయితే ఇబ్బంది ఉంటుందో అలాంటి సమస్యలన్నిటి నుంచి కూడా కేవలం 2 నిమిషాలలో బయటపడేటటువంటి చాలా శక్తివంతమైన పరిహారం. తాంత్రిక పరిహారం అని ఎందుకు చెప్తున్నామంటే, మనం ఏ కోరికతో అయితే ఈ పరిహారం చేస్తామో అది ఖచ్చితంగా నెరవేరుతుంది. మనం చేసిన తర్వాత ఫలితం వస్తుందా రాదా అని ఆలోచించవలసిన పని లేదు. ఖచ్చితంగా 100% అయ్యేటటువంటి పరిహారాలే ఈ తాంత్రిక పరిహారాలు. ఇవి చాలా పవర్ఫుల్. ఇక వీడియోలోకి వస్తే, నిమ్మకాయ అనేది మానవుని తలరాతను మార్చేటటువంటి శక్తి కలిగినది. ముఖ్యంగా పౌర్ణమి రోజున చంద్రుని శక్తి భూమి మీద ఎక్కువగా ప్రసరిస్తుంది. కాబట్టి ఈరోజు చేసే పరిహారానికి ఆ శక్తి కూడా తోడవుతుంది. ఈ పరిహారం కోసం మనకు ఆకుపచ్చ రంగులో ఉన్నటువంటి నిమ్మకాయ ఒకటి కావాలి. ఈ ఒక్క నిమ్మకాయతో మన జీవితంలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద సమస్యలను, బాధలను మనం సులభంగా తొలగించుకోవచ్చు. ముఖ్యంగా పౌర్ణమి రోజున ఈ పరిహారం చేయటం వల్ల దాని ఫలితం 100 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పౌర్ణమి తిథికి ఒక ప్రత్యేకమైన శక్తి ఉంటుంది. అలాంటి పవిత్రమైన రోజున మనం చేసుకునే ఈ చిన్న పరిహారం మన తలరాతను కూడా మార్చగలదు. మరి ఈ అతిపెద్ద పౌర్ణమి రోజు నిమ్మకాయతో ఏ పరిహారం చేయాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. మనలో చాలామంది జీవితంలో రకరకాల సమస్యలతో సతమతమవుతూ ఉంటారు. కొందరికి అప్పుల బాధలు, మరికొందరికి శత్రువుల పీడ, ఇంకొందరికి అనారోగ్య సమస్యలు, మరికొందరికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ, ఎప్పుడు చూసినా చిరాకు, ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగకపోవటం వంటివి ఉంటాయి. మనం ఎంత కష్టపడి పనిచేసినా రూపాయి నిలవదు. సంపాదించిందంతా నీళ్ళలా ఖర్చయిపోతుంది. ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు, పిల్లల మాట వినకపోవటము, మన ఎదుగుదలను చూసి వారవలేని బంధువుల కళ్ళు మన మీద పడటం, ఇలా చెప్పుకుంటూ పోతే సమస్యల జాబితా చాంతాడంత ఉంటుంది. ఇలాంటి సమస్యలన్నిటికీ మూల కారణం మన చుట్టూ పేరుకుపోయిన ప్రతికూల శక్తి లేదా నరదృష్టి. ఈ ఒక్క పరిహారంతో అలాంటి అన్ని రకాల సమస్యల నుండి మనం సులభంగా బయటపడవచ్చు. ఇది ఒక తాంత్రిక పరిహారం. తాంత్రికం అనే పదం వినగానే చాలామంది భయపడిపోతూ ఉంటారు. ఇది ఏదో చెడు చేసే ప్రక్రియ అని, ఇతరులను ఇబ్బంది పెట్టడానికి చేసేదని అపోహపడుతూ ఉంటారు. కానీ అది నిజం కాదు. తంత్రం అంటే ఒక టెక్నిక్, ఒక పద్ధతి. మనం ఒక పనిని పూర్తి శ్రద్ధతో, నమ్మకంతో, ఒక నిర్దిష్టమైన పద్ధతిలో చేసినప్పుడు దాని ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అదే తంత్రం. ఈ పరిహారంలో మనం ఎవరికీ చెడు చేయట్లేదు. మనల్ని పట్టిపీడిస్తున్న చెడును, మన జీవితంలోనికి వస్తున్న నెగిటివ్ ఎనర్జీని మనం తొలగించుకుంటున్నాం. మనల్ని మనం రక్షించుకోవడానికి, మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి చేసుకుంటున్న ఒక పవిత్రమైన ప్రక్రియ ఇది. అందుకే దీనిని చేసేటప్పుడు పూర్తి నమ్మకంతో చేయాలి. అనుమానంతో చేస్తే ఎలాంటి ఫలితం ఉండదు. అలాగే ఇది చాలా రహస్యంగా చేయాల్సిన పరిహారం. మీరు ఈ పరిహారం చేస్తున్నట్లు మీ ఇంట్లో వాళ్లకు కానీ, బయట స్నేహితులకు కానీ ఎవరికీ చెప్పకూడదు. అలా చెప్తే దీని శక్తి పూర్తిగా పోతుంది. ఈ పరిహారానికి మనకు ముఖ్యంగా కావాల్సింది ఒక ఆకుపచ్చ నిమ్మకాయ. సాధారణంగా పూజలకు, శుభకార్యాలకు మనం పసుపు రంగు నిమ్మకాయను వాడతాం. పసుపు రంగు నిమ్మకాయ శుభానికి, పాజిటివ్ ఎనర్జీకి సంకేతం. కానీ చెడును, నెగిటివ్ ఎనర్జీని, శత్రువుల పీడను, నరదృష్టిని తొలగించుకోవడానికి పచ్చిగా ఉండే ఆకుపచ్చ నిమ్మకాయ అత్యంత శక్తివంతంగా పనిచేస్తుంది. పండిన పండుతో కంటే పచ్చికాయలో జీవశక్తి, ప్రాణశక్తి ఎక్కువగా ఉంటుంది. అది చెడును తనలోనికి గ్రహించి దానిని నాశనం చేయగల శక్తిని కలిగి ఉంటుంది. కాబట్టి ఈ పరిహారానికి ఖచ్చితంగా బాగా పచ్చిగా, తాజాగా ఉన్న ఆకుపచ్చ నిమ్మకాయను మాత్రమే తీసుకోవాలి. దానితో పాటు ఒక కొత్త ఇనుప మేకు కూడా అవసరం. ఇప్పుడు ఈ పరిహారం ఎలా చేయాలో వివరంగా తెలుసుకుందాం. ఈ పరిహారాన్ని పౌర్ణమి రోజు రాత్రి సరిగ్గా చీకటి పడిన తర్వాత చేయాలి. రాత్రి 7 గంటల నుండి 12 గంటల మధ్య ఎప్పుడైనా చేసుకోవచ్చు. పౌర్ణమి రాత్రి చంద్రుని శక్తి సంపూర్ణంగా ఉంటుంది కాబట్టి ఆ సమయంలో చేసే ఈ పరిహారం చాలా త్వరగా ఫలితాలను ఇస్తుంది.
పరిహారం చేసే ముందు శుభ్రంగా స్నానం చేయాలి. ఉతికిన బట్టలు ధరించాలి. నలుపు రంగు దుస్తులు మాత్రం అస్సలు ధరించకూడదు. ఆ రోజు సాధ్యమైనంత వరకు మాంసాహారం తినకుండా సాత్వికమైన ఆహారం తీసుకోవటం చాలా మంచిది. పరిహారం చేసే ముందు మీ దేవుడి మందిరం ముందు ఒక దీపం వెలిగించి మీ ఇష్ట దైవాన్ని, కులదైవాన్ని ప్రార్థించుకోండి. మీ సమస్యలన్నీ తొలగిపోవాలని, మీకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకోండి. ఆ తర్వాత మీరు తీసుకున్న ఆకుపచ్చ నిమ్మకాయను చేతిలోనికి తీసుకోండి. దానితో పాటు ఒక ఎరుపు రంగు స్కెచ్ పెన్ను లేదా మార్కర్ తీసుకోండి. ఎరుపు రంగు శక్తికి, కోపానికి, శత్రునాశనానికి సంకేతం. మీ సమస్య ఏమిటో స్పష్టంగా ఆ నిమ్మకాయ మీద రాయండి. ఉదాహరణకు మీకు అప్పుల బాధ ఎక్కువగా ఉంటే అప్పులు తీరాలి అని రాయండి. మీకు ఎంత మొత్తం అప్పు ఉందో ఆ సంఖ్యను కూడా రాయవచ్చు. మీకు శత్రువుల పీడ ఎక్కువగా ఉంటే ఆ శత్రువు పేరు రాయండి. ఒకవేళ శత్రువులు ఎవరో మీకు తెలియకపోతే లేదా ఒకరికంటే ఎక్కువ మంది ఉంటే శత్రువు పీడ నశించాలి లేదా శత్రువులు అని రాయండి. మనం వాళ్లకు చెడు జరగాలని కోరుకోవట్లేదు. వాళ్ళ వల్ల మనకు కలుగుతున్న ఇబ్బంది తొలగిపోవాలని మాత్రమే కోరుకుంటున్నాం. ఒకవేళ ఇంట్లో ఎప్పుడూ గొడవలు, అశాంతి ఉంటే గృహశాంతి అని రాయండి. ఏ పని చేసినా కలిసి రాకపోతే కార్యసిద్ధి లేదా పనులలో ఆటంకాలు తొలగాలి అని రాయండి. నరదృష్టి ఎక్కువగా ఉందని మీకు అనిపిస్తే దిష్టి దోషం తొలగాలి అని రాయండి. ఇలా మీ ప్రధాన సమస్య ఏదైతే ఉందో దానిని క్లుప్తంగా, స్పష్టంగా ఆ నిమ్మకాయ మీద పసుపు రంగు స్కెచ్తో రాయండి. రాసిన తర్వాత ఆ నిమ్మకాయను మీ కుడి చేతిలోనికి పట్టుకొని కళ్ళు మూసుకొని మీ సమస్య తీవ్రతను మనస్సులో తలుచుకోండి. ఆ సమస్య వల్ల మీరు ఎంతగా బాధపడుతున్నారో, ఆ బాధ నుండి బయటపడాలని ఎంతగా కోరుకుంటున్నారో ఆ దేవుడికి చెప్పుకోండి. ఈ పౌర్ణమి చంద్రుని సాక్షిగా ఈ నిమ్మకాయలో నా సమస్యను నిక్షిప్తం చేస్తున్నాను. ఈ రోజుతో నా ఈ కష్టం తొలగిపోవాలి. నా శత్రువులు నా నుండి దూరం అవ్వాలి. వారి చెడు దృష్టి నా మీద పడకూడదు. నా అప్పులు తీరే మార్గం చూపించు. నా ఇంట్లో సుఖ సంతోషాలు నెలకొనాలి. నాకు మంచి జరగాలి అని మనస్ఫూర్తిగా పూర్తి ఏకాగ్రతతో సంకల్పం చెప్పుకోండి. సంకల్పం చెప్పుకున్న తర్వాత మీరు సిద్ధంగా ఉంచుకున్న ఇనుప మేకును తీసుకోండి. ఇనుము శని భగవానుడికి సంబంధించిన లోహం. ఇనుముకు చెడు శక్తులను బంధించి నాశనం చేసే శక్తి ఉంటుంది. మీరు ఆ ఇనుప మేకును తీసుకొని నిమ్మకాయ మీద మీరు రాసిన పేరు లేదా సమస్య మీద బలంగా గుచ్చండి. ఆ మేకు నిమ్మకాయకు ఒకవైపు నుండి గుచ్చి రెండో వైపుకు వచ్చేలా లోతుగా దింపాలి. అలా గుచ్చుతున్నప్పుడు మీరు మీ సమస్యను, మీ కష్టాన్ని, మీ శత్రువుల పీడను ఆ మేకుతో నాశనం చేస్తున్నట్లుగా బలంగా భావించాలి. ఆ చర్యతో మీలోని బాధ, ఆవేదన మొత్తం బయటకు వెళ్ళిపోతున్నట్లుగా, మీ సమస్య చిత్రమైపోతున్నట్లుగా ఊహించుకోండి. మేకు గుచ్చినప్పుడు నిమ్మకాయ నుండి రసం బయటకు వస్తే ఆ పేరు చెరిగిపోయినా పర్వాలేదు. దాని గురించి ఆందోళన చెందవద్దు. ఇప్పుడు మేకు గుచ్చిన ఆ నిమ్మకాయను తీసుకుని ఎవరికీ కనిపించకుండా, ఎవరూ చూడకుండా మీ ఇంటి బయటకు వెళ్ళండి. మీ ఇంటి ఆవరణలో ఎవరూ ఎక్కువగా తిరగని ఒక మూల ప్రదేశాన్ని ఎంచుకోండి. లేదా మీ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఒక నిర్మానుష్య ప్రదేశానికి వెళ్ళండి. అక్కడ ఒక చిన్న గొయ్యి తవ్వండి. ఆ గుంటలో మీరు మేకుగుచ్చిన నిమ్మకాయను పెట్టండి. పెట్టిన తర్వాత మట్టితో ఆ గుంటను పూర్తిగా కప్పివేయండి. ఆ నిమ్మకాయ బయటకు కనిపించకూడదు. దాని మీద ఎవరూ కాలు పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఎవరూ తొక్కని ప్రదేశాన్ని ఎంచుకోమని చెప్పటం. అలా నిమ్మకాయను భూమిలో పాతిపెట్టిన తర్వాత వెనక్కి తిరిగి చూడకుండా నేరుగా మీ ఇంట్లోకి వచ్చేయండి. ఇంట్లోకి వచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కొని మీ పూజా మందిరంలో దేవుడికి నమస్కారం చేసుకొని మీ పనులలో మీరు నిమగ్నం అవ్వండి. ఈ పరిహారం చేసిన క్షణం నుండి దాని ప్రభావం మొదలవుతుంది. మీరు ఏ సమస్యను అయితే భూమిలో పాతిపెట్టారో ఆ సమస్య నెమ్మదిగా మీ జీవితం నుండి తొలగిపోవటం మీరు గమనిస్తారు. అప్పుల సమస్యలతో బాధపడుతున్న వారికి అప్పులు తీర్చడానికి ఏదో ఒక కొత్త మార్గం కనిపిస్తుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది లేదా కొత్తగా ఆదాయం వచ్చే అవకాశాలు లభిస్తాయి. శత్రువుల పీడతో ఇబ్బంది పడుతున్న వారికి ఆ శత్రువులు మీ జోలికి రావటం మానేస్తారు. వాళ్ళ సమస్యలతో వాళ్ళు మునిగిపోతారు లేదా మీకు మిత్రులుగా మారే అవకాశం కూడా ఉంది. వాళ్ళు మీకు హాని చేయాలని చూస్తే ఆ చెడు వారికే తగులుతుంది. నరదృష్టి, నెగిటివ్ ఎనర్జీతో బాధపడే వారికి ఇంట్లో వాతావరణం ప్రశాంతంగా మారుతుంది. పనులలో ఆటంకాలు తొలగిపోయి అన్నీ సవ్యంగా జరగటం మొదలవుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి అనారోగ్యం నెమ్మదిగా
తగ్గుముఖం పడుతుంది. ఈ పరిహారం యొక్క ఫలితం మీరు చేసిన నమ్మకం మీద, మీ సమస్య యొక్క తీవ్రత మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి వెంటనే ఫలితం కనిపిస్తే మరికొందరికి కొన్ని రోజులు లేదా వారాలు పట్టవచ్చు. కానీ ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ మీ సమస్య చాలా పెద్దదిగా, ఎన్నో ఏళ్లుగా మిమ్మల్ని పీడిస్తున్నట్లయితే ఈ పరిహారాన్ని వరుసగా 3 పౌర్ణములకు చేయండి. ఇలా చేయటం వల్ల ఎంతటి పెద్ద సమస్య అయినా సరే తొలగిపోతుంది. గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈ పరిహారం గురించి ఎవరితోనూ చర్చించకూడదు. మీరు ఇలాంటిది చేశారని తెలిస్తే దాని శక్తి పోతుంది. పూర్తి నమ్మకంతో గోప్యంగా ఈ పరిహారాన్ని ఆచరించి మీ జీవితంలో ఉన్న సమస్త కష్టాల నుండి, బాధల నుండి విముక్తి పొందండి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం, ఆ భగవంతుని ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. దత్తాత్రేయ జయంతి మరియు కోరల పున్నమి ఎంతో మహిమాన్వితమైన రోజు. మార్గశిర పౌర్ణమిని కోరల పౌర్ణమి అని, దత్త జయంతి అని పిలుస్తారు. కార్తీక పౌర్ణమి మరియు మార్గశిర పౌర్ణమికి చంద్రుడి కిరణాలలో అమృతం ఉంటుంది అని మన హిందూ ధర్మంలో చెప్పబడినది. మార్గశిర పౌర్ణమి రోజున చంద్రకిరణాలు పడే దగ్గర ఈ ఒక్క తిండి పదార్థం గంటసేపు ఉంచి ఆ కిరణాలు వాటిపై పడిన తర్వాత తీసుకొని తింటే వారికి సకల దరిద్ర పాపములు తొలగి అదృష్టవంతులుగా మారుతారు. మరి ఆ పదార్థం ఏమిటో, దాని యొక్క ప్రత్యేకత ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మన పురాణాలలో చెప్పబడిన ఒక కథను తెలుసుకుందాం. మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయ స్వామి జయంతిగా జరుపుకుంటూ ఉంటారు. సప్త ఋషులలో ఒకరైన అత్రి మహర్షి, అనసూయ దంపతులకు మార్గశిర పూర్ణిమ రోజున త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు జన్మించాడు. సృష్టికర్త బ్రహ్మ సృష్టికి ముందుగా అత్రిని సృష్టించారు. అత్రి మహా తపస్సంపన్నుడు. అత్రికి కర్దమ ప్రజాపతి కూతురు అనసూయతో వివాహం జరుగుతుంది. అనసూయ మహాపతివ్రతగా పేరు తెచ్చుకుంది. ఒకసారి త్రిమూర్తులు మానవ రూపంలో అత్రి మహర్షి ఆశ్రమానికి వచ్చారు. వారు ఆశ్రమంలో కాలు మోపగానే భూమి పులకిస్తుంది. జంతువులు, పక్షులు ఆనందంగా కేరింతలు కొడతాయి. పూలతో నిండిన చెట్టు కొమ్మలు పరవశంగా అటు ఇటు ఊగుతాయి. ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆనందంతో కేరింతలు కొడుతున్న ఋషి బాలుని చూసిన త్రిమూర్తులు మనం కూడా కొంతకాలం అత్రి ఆశ్రమంలో ఉండాలి అని అనుకుంటారు. ఆశ్రమానికి వచ్చిన అతిథులకు అత్రి దంపతులు సకలోపచారాలు చేసి ఆతిథ్యం స్వీకరించమని కోరతారు. అయితే ఆతిథ్యం స్వీకరించడానికి త్రిమూర్తులు ఒక షరతు పెడతారు. అనసూయ శరీరంపై ఎటువంటి వస్త్రాలు లేకుండా నగ్నంగా వడ్డించాలని షరతు పెట్టారు. వచ్చిన వారు సాక్షాత్తు త్రిమూర్తులేనని గ్రహించిన అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులను పసిపిల్లలుగా మార్చి వారికి ఆశ్రమంలో స్నానం ఇచ్చి ఆకలి తీరుస్తుంది. ఆశ్రమంలో త్రిమూర్తులు ఆనందంగా గడుపుతూ ఉంటారు. సరస్వతి, లక్ష్మి, పార్వతులు భర్తలను వెతుక్కుంటూ అత్రి మహర్షి ఆశ్రమానికి వస్తారు. పసిపిల్లలుగా ఉన్న తమ భర్తలను గుర్తించలేక తమ భర్తలకు యథారూపమివ్వమని అనసూయాదేవిని కోరుకుంటారు. అప్పుడు అనసూయ తన మంత్రశక్తితో త్రిమూర్తులకు యథారూపమిస్తుంది. అత్రి దంపతుల భక్తి, వారు చూపించిన పుత్ర వాత్సల్యానికి మెచ్చి త్రిమూర్తుల అంశతో 3 పిల్లలుగా జన్మించేటట్లు త్రిమూర్తులు వరమిస్తారు. తర్వాతి కాలంలో మహా తపస్సంపన్నుడైన అత్రి మహర్షి నేత్రం నుంచి బ్రహ్మచంద్రుడిగా జన్మిస్తాడు. అనసూయ గర్భమున శ్రీ మహావిష్ణువు దత్తాత్రేయుడుగాను, పరమేశ్వరుడు దుర్వాస మహర్షిగాను జన్మిస్తారు. శ్రీ మహావిష్ణువు అంశతో జన్మించిన దత్తాత్రేయునిలో బ్రహ్మ మహేశ్వర్ల శక్తి కూడా ప్రవేశించి దత్తాత్రేయుడు మహాజ్ఞానిగా మారుతాడు. మహా తపస్సంపన్నుడైన దత్తాత్రేయుడు దేవతలకు, ఋషులకు, మానవులకు జ్ఞానబోధ చేసి ఆది గురువుగా గుర్తింపు పొందుతాడు. దత్తాత్రేయుడు 16 అవతారములతో కనిపించి భక్తులను అనుగ్రహించినట్లుగా చెప్తూ ఉంటారు. గత కొన్ని శతాబ్దాలుగా అవతరించిన గురువులు కూడా తాము దత్తాత్రేయ అంశగా చెప్పుకుంటూ ఉన్నారు. ఈరోజు ఈ కథను విన్నవారికి, చదివిన వారికి సకల శుభాలు కలుగుతాయి. శ్రీ దత్తాత్రేయ జయంతి రోజునే కోరల పౌర్ణమి జరుపుకుంటూ ఉంటారు. మన హిందూ సాంప్రదాయంలో పౌర్ణమికి ఎంతో విశేషమైన స్థానం ఉంది. పౌర్ణమి రోజు చేసే పూజలు అన్ని దేవతలకు చేసినట్లే అని నమ్మకం. హిందూ పురాణాల ప్రకారం కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు
తన కోరలు తెరుచుకుని ఉంటాడు. దీంతో అనేక రకాల వ్యాధులు, అనారోగ్య సమస్యలు తొలగుతాయి. ఈ కోరల పున్నమి యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైనది. ఈరోజు యమధర్మరాజును పూజించటం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక కోరల పౌర్ణమి రోజున కుడుములు చేసి వాటిని కోరిక కుక్కలకు వేయటం కొన్ని ప్రాంతాలలో కనిపిస్తూ ఉంటుంది. కుక్క కాలభైరవుడి వాహనంగా చెప్పబడుతోంది కాబట్టి ఇలా చేయటం వల్ల ఆ స్వామి అనుగ్రహం కూడా లభిస్తుందని పురాణాలలో చెప్పబడుతుంది. ఈరోజు కోరల అమ్మవారిని పూజిస్తారు కనుక కోరల పౌర్ణమి అని పేరు వచ్చింది. కోరల అమ్మవారు సాక్షాత్తు చిత్రగుప్తుడి సోదరి. మార్గశిర పౌర్ణమి రోజున చిత్రగుప్తుడు తన చెల్లి ఇంటికి వస్తాడు. అన్నయ్య చిత్రగుప్తుడు ఇంటికి రావటంతో చెల్లెలు కోరల ఆనందంతో ఘనమైన విందుని ఏర్పాటు చేస్తుంది. చిత్రగుప్తుడు చెల్లిని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కోరలను పూజిస్తారో వారికి నరక బాధలు, అపమృత్యు భయము ఉండదని వరం ఇస్తాడు. చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు సమర్థించాడు. అప్పట్నుంచి మార్గశిర పౌర్ణమి రోజున కోరలమ్మను పూజించటం ప్రారంభమయ్యింది. ఈరోజు కోరలమ్మకు మినప రొట్టెను నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈరోజు చంద్రుణ్ణి పూజించాలి. చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెప్తూ ఉన్నాయి. మార్గశిర పౌర్ణమి రోజు కోరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరకబాధలు, అపమృత్యు భయాలు తొలగిపోతాయి. ఈ దత్తాత్రేయ జయంతి కోరల పౌర్ణమి రోజు భక్తులు తెల్లవారుజామునే నదీ స్నానం లేదా ఏటి స్నానం చేయాలి. ఇలా చేస్తే జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. ఇలా నదీ స్నానం చేయలేని వారు ఇంట్లో స్నానం చేసే సమయంలో నీటిలో చిటికెడు ఉప్పు లేదా ఉసిరికాయను లేదా ఉసిరి ఆకులను వేసుకుని స్నానం చేయాలి. ఆడవారైతే ముఖానికి పసుపు రాసుకొని స్నానం చేయాలి. అదేవిధంగా మంగళసూత్రాలకు కూడా ఆ పసుపును రాసి 3 చెంబుల నీటిని నెత్తి మీద నుంచి పోసుకోవాలి. ఇలా స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోతాయి. స్త్రీలకు దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. కోటి జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ, దిష్టి దోషం, దరిద్రం మొత్తం కూడా పోయి శారీరక, మానసిక ఆరోగ్యం కలుగుతుంది. మీ ఒంటికి నూతన ఉత్తేజం వస్తుంది. శరీరంలోని వ్యాధులు తెలియకుండానే నయమైపోతాయి. అన్ని దోషాలు కూడా పోతాయి. కాబట్టి మీరు కూడా రేపు పౌర్ణమి రోజు ఈ విధంగా స్నానం చేసి మంచి ఫలితాలను పొందండి. మార్గశిర పౌర్ణమి లేదా కోరల పౌర్ణమి నాడు చంద్రకిరణాలు పడే చోట ఒక బకెట్ నీళ్లు ఉంచి కిరణాలు పడిన తర్వాత ఆ నీళ్లతో స్నానం చేయాలి. ఇలా చేయటం వలన శరీరంలో ఉండే సూక్ష్మ జీవులు అన్నీ కూడా నశించి పోతాయి. మీ శరీరంలో ఆ నీరు అమృతాన్ని నింపుతుంది. మనకు తెలియకుండానే మన శరీరంలో ఉండే అనేక రోగాలను ఈ ఔషధి నీరు మాయం చేస్తుంది. మన పూర్వీకులు కూడా కోరల పౌర్ణమి నాడు ఇలా స్నానం చేసేవారని మన పెద్దలు చెప్తూ ఉంటారు. ఇలా స్నానం చేయటం వలన మన శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. ఇక ఆ రోజు అంటే పౌర్ణమి రోజు సాయంత్రం ఒక ప్లేట్లో అటుకులు, బెల్లము, పాలు వంటివి ఉంచి వెన్నెల కిరణాలు పడేలాగా ఆ ప్లేట్ను ఉంచుకోవాలి. అటుకులు, బెల్లము, పాలు చంద్రకిరణాలలో అమృతాన్ని గ్రహిస్తాయి. ఇలా చంద్రకిరణాలలో వీటిని ఉంచి తినటం, త్రాగటం వలన మన శరీరంలో అనేక వ్యాధులు, జీర్ణకోశ సంబంధిత రోగాలు న్యాయమవుతూ ఉంటాయి. సంపూర్ణ ఆరోగ్యవంతులవుతారు. దిష్టి దోషాలు, దరిద్రము పోయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి అని, రకాల పాపాలు పోయి అనంత కోటి పుణ్యఫలం దక్కుతుందని మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. అయితే ఈరోజు తులసి చెట్టు మొదట్లో దీనిని చల్లితే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోతాయి. కన్నీళ్లు పోతాయి. దుఃఖం పోతుంది. మీరు ఎప్పటి నుండో ఎదుర్కొంటున్న సమస్యలన్నీ కూడా పోయి లక్ష్మీదేవి అనుగ్రహంతో కుబేరులుగా మారిపోతారని శాస్త్రం చెప్తోంది. తులసి మొక్క గురించి అందరికీ తెలుసు. అందరి ఇళ్లల్లో తులసి చెట్టు ఉంటుంది. మన హిందూ సంస్కృతిలో మొక్కలకు చాలా ప్రాముఖ్యత ఉంది. మన దేవుళ్లతో పాటు కొన్ని మొక్కలను పరమ పవిత్రంగా భావించి పూజిస్తూ ఉంటాము. అలా ప్రతిరోజు పూజింపబడే మొక్కలలో తులసి మొక్క కూడా ఒకటి. శ్రీ మహావిష్ణువుకు ప్రీతిపాత్రమైన మొక్క తులసి మొక్క. లక్ష్మీదేవి స్వరూపం కూడా. అందుకే శ్రీ మహావిష్ణువు పూజలో తులసి ఆకులను ఖచ్చితంగా ఉపయోగిస్తారు. ఇలా తులసి ఆకులతో పూజ చేయటం వల్ల లక్ష్మీ సమేత విష్ణుమూర్తి అనుగ్రహం లభించి సిరి సంపదలు లభిస్తాయని ప్రజల నమ్మకం. వాస్తు శాస్త్రం ప్రకారం తూర్పు దిశలోనే తులసి మొక్కను ఉంచాలి.
ఒకవేళ ఇంట్లో తూర్పు దిశలో తులసి మొక్క నాటేందుకు స్థానం లేకపోతే ఉత్తరం లేదా ఈశాన్యం కూడా దిక్కులలో తులసి మొక్కను పెంచవచ్చు. ఈ దిక్కుల్లో తులసిని నాటడం వల్ల ఇంట్లోకి సానుకూల శక్తి ప్రవహిస్తుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా మీపై ఎల్లప్పుడూ ఉంటుంది. ముళ్ళ పొదలకు దగ్గరలో కూడా తులసి మొక్కను ఉంచకూడదు. అరటి చెట్టుకు దగ్గరలో తులసి మొక్కను నాటితే చాలా మంచిది. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం తులసి మొక్కలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. దీన్ని ఇంటి ఆవరణలో ఉంచటం వల్ల ఇంట్లోకి ప్రతికూల శక్తులు రాకుండా అడ్డుకుంటుంది. సానుకూల శక్తిని ఆహ్వానిస్తుంది. అందుకే తులసి మొక్కను ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. అయితే ఈ తులసి మొక్క దగ్గర పౌర్ణమి రోజు ఈ ఒక్కటి పోస్తే చాలు మీ కష్టాలు, కన్నీళ్లు, దుఃఖాలు అన్నీ తొలగిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. దరిద్రమంతా కూడా పోతుంది అని పండితులు చెప్తూ ఉన్నారు. అంటే చాలామంది చెప్పుకోలేని సమస్యలతో వారికి వారే లోపల కుమిలిపోతూ ఉంటారు. ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటారు, దుఃఖపడుతూ ఉంటారు. నాకే ఎందుకు కష్టాలు వస్తూ ఉన్నాయి అని బాధపడిపోతూ ఉంటారు. ఇలాంటి కష్టాలు ఉన్న వారందరూ కూడా తప్పక ఈ పౌర్ణమి రోజు తులసి చెట్టు దగ్గర ఈ పరిహారాన్ని చేశారంటే మంచి ఫలితాలను పొందుతారు. మరి ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కష్టాలు, కన్నీలు, ధన సమస్యలు, దరిద్రము మిమ్మల్ని పట్టి పీడిస్తూ ఉన్నాయి అని బాధపడేవారు ఒక చిన్న గ్లాస్ లేదా బాటిల్ తీసుకోండి. దానిలో కొన్ని ధనియాలు వెయ్యండి. అంటే 1 స్పూన్ ధనియాలు వెయ్యండి. చిటికెడు కుంకుమను కూడా వెయ్యండి. తర్వాత కొంచెం వాటర్ పోయండి. గ్లాస్ సగానికి పోయండి. తర్వాత వాటన్నిటిని కూడా బాగా కలిపి బాగా మిక్స్ చేసి మీ చేతిని గ్లాస్ పైన మూతలాగా పెట్టి మీరు పడుతున్న కష్టాలు పోవాలని కోరుకోండి. మీకు ఉన్న దుఃఖాలు, బాధలు, ఆర్థిక సమస్యలు ఇలా మీకు ఏ సమస్యలు ఉంటే ఆ సమస్యలు పోవాలని సంకల్పం చెప్పుకోండి. మనసులో చెప్పుకోండి చాలు. ఇలా చెప్పుకున్న తర్వాత ఈ వాటర్ను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో పూజలు చేసే తులసి మొక్క మొదట్లో పోసేయండి. ధనియాలతో సహా పోసేయండి. అంతే. ఇక ఈ పరిహారం చేసిన విషయం మర్చిపోండి. ఈ పరిహారం చేసిన 24 గంటల్లో మీరు ఖచ్చితంగా శుభవార్తను వింటారు. ఎందుకంటే ఈ పౌర్ణమి తిథి చాలా శక్తివంతమైనది కనుక 24 గంటల్లో మీ కోరిక నెరవేరి తీరుతుంది. కానీ ముఖ్య విషయం ఏమిటంటే ఈ పరిహారాన్ని రహస్యంగా చేసుకోవాలి. చేస్తున్నట్లు ఎవ్వరికీ చెప్పకూడదు. ఇంట్లో వారికి చెప్పుకోవచ్చు, ఫ్రెండ్స్కి, బయటి వారికి మాత్రం చెప్పకూడదు. అలాగే ఉదయం పూట కానీ లేదా సాయంత్రం సంధ్యా సమయంలో కానీ ఈ పరిహారాన్ని చేయాలి. రాత్రి సమయంలో చేయకూడదు. ఈ నియమాలు పాటిస్తూ ఈ పరిహారం చేశారంటే ఖచ్చితంగా మీ సమస్యలు తీరిపోతాయి. అమ్మవారే మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. కష్టాలు, కన్నీళ్లు రాకుండా ఉంటాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పరిహారం చేసి శుభ ఫలితాలను పొందండి. అదేవిధంగా రేపు పౌర్ణమి కాబట్టి లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన తిథి కాబట్టి రేపు లక్ష్మీదేవికి సాయంత్రం 5 ఒత్తులతో ఆవు నెయ్యితో దీపం వెలిగించి అమ్మవారికి ఇష్టమైనటువంటి తామర పూలను అమ్మవారి ఫోటో ఎదురుగుండా పెట్టి అదేవిధంగా పాలతో తయారు చేసిన నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తే లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది. మరి విన్నారుగా, మీరు కూడా రేపు ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ చిన్న చిన్న పరిహారాలను చేసి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని పొందండి.